అందరికీ నమస్కారం. అందరికీ శుభోదయం. పెన్షనర్స్కి శుభవార్త, మంత్రి ప్రకటన అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి మంత్రి ఒక అదిరిపోయే ప్రకటన చేస్తూ కీలక ఆదేశాలు జారీ కావడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. పెన్షనర్స్కి సంబంధించి ఇంతవరకు పెన్షన్లు ఆలస్యం అవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ మంత్రి ఒక మంచి శుభవార్త చెప్పడమే జరిగింది. సో ముఖ్యంగా ఇప్పటి నుంచి మనకి కొత్త పద్ధతి అమలు చేయనున్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం, త్వరలోనే పెన్షనర్స్కి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ముఖ్యంగా ఆర్థిక మంత్రి చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. చూడవచ్చు, ప్రభుత్వ ప్రాధాన్యతల్లో రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల చెల్లింపునకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పడమే జరిగింది. ముఖ్యంగా పెన్షన్లు ముందు చెల్లించి తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకైతే జీతాలు అయితే చెల్లిస్తారు. ఇప్పటి నుంచి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉద్యోగులతో పాటు పింఛన్దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. కొంతకాలంగా భారీగా పేరుకుపోయిన బిల్లులను చెల్లించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా మనకి ఒక అదిరిపోయే శుభవార్త ఏంటంటే, ముందుగా పెన్షన్లు చెల్లిస్తే ముఖ్యంగా పెన్షనర్స్కి ఆర్థిక ఇబ్బందులు తొలగే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా పెన్షనర్స్ విషయంలో కొత్త ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నామని చెప్పి మంత్రి చెప్పినట్టుగా సమాచారం చూస్తున్నాం. ముఖ్యంగా కొన్ని సంస్కరణలు ఇప్పటికే మనకి ఏప్రిల్ 1 నుంచి అమలు చేశారు, గత సంవత్సరం నుంచి. సో ఇప్పుడు కూడా మనకి కొత్త ప్రణాళికలు అయితే ఏర్పాటు చేస్తున్నారు, గమనించగలరు. సో ఇటువంటి న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో.